దేవుని కొరకు నువ్వు చేసేది ఏదైనా నువ్వు దేని కొరకు చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో చేస్తూ ఉన్నావు? నిన్ను నీవు కనపరుచుకోవడానికి చేస్తున్నావా? నీ మహిమ కొరకు చేస్తున్నావా? నీ ఘనత కొరకు చేస్తున్నావా? లేక దేవుని మహిమ కొరకు చేస్తున్నావా? అందుకనే దేవుని మహిమ కొరకు చేసేవారు ఎట్లా ఉంటారు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 3వ వచనం కూడా చదువుదాం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. కనుక మీరు ధర్మం చేసేటప్పుడు మనుషుల వలన ఘనత నొందాలని చేయొద్దు. మీరు ఏ పని చేసినా మనుషుల వలన ఘనత పొందాలి అని నువ్వు చేస్తూ ఉన్నావంటే అది కారు ద్రాక్షాలు, అవి పనికిరాని ఫలాలు. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మంచి ఫలాలు ఫలించాలి. అంటే దేవుని మహిమ కొరకు మనము చేసేది ఏదైనా దేవుని మహిమ కొరకు అని మనం చేయాలి. అప్పుడే దేవుని యొక్క ఉద్దేశం మన ద్వారా నెరవేర్చబడుతుంది. దేవుని మహిమ కొరకు కాకుండా మన ఘనత కొరకు, మన మహిమ కొరకు మనం ఎన్ని చేసినా పరలోకములో మనకి ఏ ప్రతిఫలము ఉండదు. అందుకే అన్నాడు, ఎవరైతే మరి ధర్మము చేసి వారి ముందర బోర ఊదించుకుంటారో వారు తమ ఫలము పొంది ఉన్నారు. అంటే ఇక్కడే పొందేశారు. మనుషుల వలన వారు ఘనత పొందారు కాబట్టి వారికి ఇక్కడే ఫలము దొరికింది, కానీ పరలోకంలో ఏ ఫలము వారికి ఉండదు. అందుకే ఒక ధనవంతురాలు గురించి ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక ధనవంతురాలు ఉందంట, ఆమెకి ఎవరు లేరు, ఒక్కటే ఉంది, పిల్లలు ఎవరు లేరు, చాలా ధనం ఉంది. ఆమె ప్రభువుని నమ్ముకుంది. ఆమె అనుకుంది, నాకు ఇంత డబ్బు ధనం ఉంది, ఆస్తి ఉంది, మరి నేను చనిపోతే ఇదంతా ఎవరో తీసేసుకుంటారు కదా, నాకు వెనకాల ఎవరు లేరు, కాబట్టి ఇప్పుడు నేను ఉండగానే ఈ ఆస్తి అంతా, ఈ డబ్బంతా దేవుని పని కోసం ఖర్చు పెట్టేస్తాను అనుకుందనమాట. అది మంచి ఉద్దేశమే కదా, దేవుని కొరకు ఖర్చు పెట్టడం అనేది మంచి ఉద్దేశమే. అయితే ఆమె ఏం చేసేదంటే తనకున్న ఆస్తి అంతా దేవుని పని కొరకు ఖర్చు పెడుతుంది. ఇట్లా వీబీఎస్ పెడితే ఆ వీబీఎస్కి అయిన ఖర్చు అంతా ఆమె ఇచ్చేస్తుంది అనమాట. ఎందుకు? ఆస్తి ఉంది కదా. అయితే ఖర్చు పెట్టేది, కానీ వెళ్ళి చెప్పుకునేది అనమాట అందరికీ. ఏమని? ఆ వీబీఎస్లో ఖర్చు అంతా ఎవరు పెట్టుకున్నారనుకున్నారు? ఎవరు? నేనే ఆ ఖర్చు అంతా పెట్టింది నేనే, నా డబ్బు ఇచ్చి నేను ఆ వీబీఎస్ జరిపించానని ఏం చేస్తుంది? చెప్పుకుంటుంది అనమాట. ఎక్కడైనా మందిరాలు లేకపోతే ఆమె డబ్బు ఖర్చు పెట్టి మందిరం కట్టించేది, కానీ అక్కడ బోర్డు పెట్టుకునేది, ఈ మందిరం కట్టించింది పలానామ. అంటే ఇప్పుడు చేస్తుంది, కానీ ఏ ఉద్దేశంతో చేస్తూ ఉంది? తన మహిమ కొరకు, తన ఘనత కొరకు, ప్రజలందరూ తనను చూడాలి, తనను మెచ్చుకోవాలి. అబ్బా, ఈమెకి ఎంత సమర్పణ ఉంది అని అందరూ ఆమెను మెచ్చుకోవాలి, ఘనపరచాలి. దాని కొరకు ఆమె ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టింది. సరే, ఆమెకు ఒకరోజు కల వచ్చిందంట. ఆ కల్లో ఎక్కడికి వెళ్ళిందంటే పరలోకానికి వెళ్ళింది. పరలోకానికి వెళ్తే పరలోకంలో ఒక దేవదూత ఆమెను తీసుకెళ్ళి పరలోకమంతా చూపిస్తూ ఉన్నాడు. అక్కడ చాలా పెద్ద పెద్ద మరి ఇల్లులు కనబడుతున్నాయి. ఆమెను చూస్తూ ఉంది. ఈ దేవదూత చెప్తా ఉన్నాడు, ఇది పలాని వారి ఇల్లు, పలాని వారి ఇల్లు, పలాని వారి ఇల్లు అంటే ఆమె చూస్తూ వెళ్తుందన్నమాట. ఒక దగ్గరికి వెళ్ళని చాలా పెద్ద బంగ్లా కనపడింది అనమాట. ఆమె అనుకుంది, ఇది తప్పకుండా ఎవరిది? నాదే ఉంటుంది. ఎందుకు? నేను భూలోకంలో నా ఆస్తి అంతా దేవుని పని కోసం ఖర్చు పెట్టేశాను, అందుకే దేవుడు నాకు ఇక్కడ ఇంత పెద్ద బంగ్లా నా కోసం ఏర్పాటు చేస్తుంటాడు అనుకొని
ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగిందండి ఆ దూతతో, దూత గారు ఇది నాదేనా అని అంటే చెప్పాడు. ఆ దూత ఏం చెప్పాడు, అది నీది కాదు. నాది కాదా, మరి ఎవరిది? నాది కాకపోతే ఎవరిది ఉంటుందబ్బా అనుకుందనమాట. అప్పుడు ఆ దూత చెప్పాడు, ఇది మీ ఇంటిలో పనిచేసే మార్తమ్మ ఉందే ఆమెదే అని చెప్పాడు. ఇంకా ఆశ్చర్యం అనిపించింది. మా ఇంట్లో పనిచేసే మార్తమ్మకి ఇంత పెద్ద బంగ్లా ఉంటే నాకు ఇంకెంత పెద్దది ఉందో అనుకుందనమాట. సరే పరలోకం అంతా చూపిస్తూ ఉన్నాడు కానీ ఈమె ఇల్లు చూపించట్లే. ఈమె అడిగింది, నా ఇల్లు ఎక్కడుంది చూపిస్తాను రా అని. ఎక్కడో చివరికి పరలోకంలో ఒక మూలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న ఒక బాత్రూమ్ అంత ఇల్లు చూపించాడు. ఇదే నీ ఇల్లు అన్నాడు. ఇది నా ఇల్లా? ఇంత చిన్నదా? లేదు, ఇది మా పని మనిషిదే ఉంటుంది, ఆ బంగ్లా నాదే ఉంటుంది. ఏదో పొరపాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ అంటే ఆ దూత చెప్పాడు, ఇది పొరపాటు చేయడానికి భూలోకం కాదు, ఏంటిది పరలోకం, ఇక్కడ ఏ పొరపాట్లు జరగవు, ఇది నీ ఇల్లే, ఆ బంగ్లా మీ పని మనిషిదే. ఎందుకు? ఆమె ఏం చేసిందని ఇంత పెద్ద బంగ్లా ఇక్కడ? నేనైతే నా ఆస్తి అంతా ఖర్చు పెట్టాను కదా దేవుని కొరకు అంటే అప్పుడు దూత చెప్పాను, నిజమే ఖర్చు పెట్టావు, అయితే ఏ ఉద్దేశంతో ఖర్చు పెట్టావు? నీ ఘనత కొరకు, నీ మహిమ కొరకు, ప్రజలందరూ మెచ్చుకోవాలని, ప్రజలందరూ నిన్ను పొగడాలని, మనుషులకు కనబరుచుకోవటానికి నువ్వు చేశావు. అందుకే నీకేమి ఇక్కడ ప్రతిఫలం లేదు. నీ ప్రతిఫలం అంతా భూలోకంలోనే మనుషులు మెచ్చుకున్నారు కదా, అక్కడే అయిపోయింది. అయితే మీ ఇంటిలో పనిచేసే మార్తం ఉంది కదా, ఆమె ఏం చేస్తుందంటే మీ ఇంట్లో పని చేయటం అయిపోయిన వెంటనే దేవుని మందిరానికి వెళ్ళేది. దేవుని మందిరములో ఇది దేవుని పని, ఈ పని చేస్తే పరలోకంలో నాకు ప్రతిఫలం ఉంటుంది అని ఎవరు చెప్పినా చెప్పకపోయినా అక్కడ మందిరం అంతా మరి మురికుంటే ఆమె తీసుకుని చక్కగా ఊడ్చేసేది, మందిరం తుడిచేది. ఇది దేవుని పని అని ఇష్టపూర్వకంగా చేసేది. అందుకనే ఆమె కొరకు దేవుడు ఇక్కడ ఈ పెద్ద బంగ్లా ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అంటే ఇప్పుడు మార్తమ్మ మంచి ఫలాలు ఫలించింది, ఆ ధనవంతురాలు ఆమె కూడా ఫలించింది, ఖర్చు పెట్టింది, చేసింది. కానీ ఏ ఫలాలు ఫలించింది? కారు ఫలాలు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఆయన మనల్ని రక్షించాడు అంటే కారు ఫలాలు ఫలించడానికి కాదు, మన మహిమ కొరకు, మన ఘనత కొరకు ఈ లోకములో జీవించడానికి కాదు, మన ద్వారా దేవునికి మహిమ కలగాలి, మన ద్వారా దేవునికి ఘనత రావాలి. అందుకని ఆయన రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నా ప్రభు నాకు ప్రతిఫలం ఇస్తాడు, మనుషులు కాదు. మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నేను చేసేది మనుషుల కొరకు కాదు. మనం ఏం చేస్తాం, మనుషులు మెచ్చుకుంటే చేస్తాం. ఎవరు పట్టించుకోలేదనుకోండి, నువ్వెంత కష్టపడుతున్నా దేవుని ఇంటిలో నిన్ను ఎవరు పట్టించుకోవటంలే, నేను ఎందుకు చేయాలి ఇక్కడ, ఎవరు నన్ను గుర్తించటంలే, ఇంత కష్టపడుతున్నా, ఇంత ఖర్చు పెట్టుకుంటున్నా, మరి ఇంత ప్రయాసపడుతున్నా ఎవరు నన్ను లెక్క చేయటంలే, నేను ఎందుకు రావాలి ఇక్కడికి అని వెళ్ళిపోతే నీకేముండదు. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలే, నిన్ను పట్టించుకునేటువంటి ప్రభువు ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన రహస్యంలో నిన్ను చూస్తున్నాడు. ఎవరు చూడకపోయినా నిన్ను చూస్తున్నాడు, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకని మనం ఈ లోకములో ప్రభు కొరకు ఏది చేసినా ఎట్లా చేయాలి? 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయి, అదే మంచి ఫలం. మనుషులకు చేస్తాను అనుకున్నట్టు కాకుండా ఇది ప్రభు పని, నేను ప్రభు కొరకు చేస్తున్నాను, దేవుని ఇంటిలో ఏది చేసినా నేను ప్రభు కొరకు చేస్తున్నాను, ఇష్టపూర్వకంగా చేయి. సనుక్కుంటూ గొనుక్కుంటూ బలవంతంగా నువ్వు చేసినా నీకు ఏం ప్రయోజనమో ఉండదు. నేను అందుకే మరి నేను ఉండే సంఘాలు చెప్తాను, మీరు సనుక్కుంటూ మీరు ఏం చేయాల్సిన అవసరము లేదు. మీరు ఇష్టపూర్వకంగా చేస్తే చేయండి, బలవంతంగా మాత్రం మీరు చేసినా మీకు ఏ ప్రయోజనము ఉండదు. అందుకే దేవుని ఇంటిలో మనం ఏది చేసినా బలవంతంగా చేయొద్దు, ఇష్టపూర్వకంగా ఇది దేవుని పని అని నీకు అర్థమైతే అప్పుడు చెయ్యి, అప్పుడు దానికి నీకు ప్రతిఫలం ఉండదు. సనుక్కుంటూ గొనుక్కుంటూ చేస్తే నీకు ఏ ప్రతిఫలం ఉండదు. నువ్వెంత కష్టపడినా దేవుని దగ్గర నీకు ఏ బహుమానము దొరకదు. అందుకని ఇష్టపూర్వకంగా చేయాలి. మంచి ఫలం అంటే అదే.
ప్రభు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మంచి ఫలాలు ఫలించాలని. ఒకటి, మారు మనసునకు తగిన ఫలము ఫలించాలని ఆయన మనల్ని ఏర్పరచుకొని నియమించాడు. రెండవది, మనం మంచి ఫలాలు ఫలించాలని ఆయన మనల్ని ఏర్పరచుకొని నియమించాడు. మూడవది, మనం ఏం ఫలించాలని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడంటే, రండి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చదవండి. చాలండి. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. అంటే పరిశుద్ధత అనే ఫలము ఫలించటానికి ఆయన మనల్ని ఆది నుండి ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నట్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే, మనము పరిశుద్ధత అనే ఫలము ఫలించాలని. ఈ పరిశుద్ధత అనే ఫలం మనలో ఉందా? ఎవరు ఫలిస్తారు పరిశుద్ధత అనే ఫలము? ఇక్కడ మనం 22వ వచనం చదువుతున్నాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. కనుక పరిశుద్ధత అనే ఫలాన్ని మనం ఎప్పుడు ఫలిస్తామంటే, ఒకటి, పాపము నుండి మనం ఏం చేయబడాలి? విమోచించబడాలి. అంటే మనం పాపాలను ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టి తర్వాత ఏం చేయాలంటే దేవునికి దాసులయ్యింది. దేవునికి మనం దాసులుగా మనము ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో అప్పుడే మనలో పరిశుద్ధత అనే ఫలం కనబడుతుంది. దేవునికి దాసులుగా మనం ఉండాలి. ఎవరు ఆయనకు దేవునికి దాసులుగా ఉండటం అంటే అర్థం ఏంటి? అదే 6వ అధ్యాయం 16వ వచనం రాయబడింది, చదవండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుదురు. దేనికి మీరు లోబడుదురో దానికేమవుతారు? దాసులవుతారు. మనము దేవునికి దాసులుగా ఉండాలంటే దేవునికి ఏం చేయాలి? మనం లోబడాలి. మనము పరిశుద్ధత అనే ఫలం ఫలించాలంటే దేవునికి దాసులుగా ఉండాలి. దేవునికి దాసులుగా మనం ఉండాలంటే మనం దేవునికి ఏం చేయాలి? లోబడాలి. దేవునికి లోబడకుండా ఎవరు కూడా పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించలేరు. పరిశుద్ధత అనే ఫలము ఎవరిలో కనబడుతుందంటే, ఎవరు దేవునికి లోబడేవారు ఉంటారో వారిలోనే కనబడుతుంది అన్నమాట. దేవునికి అవిధేయత చూపిస్తూ, దేవుని మాటకు లోబడకుండా, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ నేను పరిశుద్ధుడిని అనుకుంటే అది మన భ్రమ. మనము పరిశుద్ధులముగా ఉండలేం. ఎవరు పరిశుద్ధులుగా ఉండగలరంటే దేవునికి లోబడేవారు. దేవునికి మనం లోబడినప్పుడే పరిశుద్ధత అనే ఫలమని ఫలించగలం. సరే, ఇక్కడ మనం గమనిస్తే దేవునికి మనము ఎప్పుడు లోబడతాం? అబ్రహాముని గురించి రాయబడింది. అబ్రహాము విశ్వాసమును బట్టి దేవునికి లోబడెను. దేవునికి లోబడ్డాడు. అబ్రహాము లోబడ్డాడంటే ఎట్లా లోబడగలిగినాడు? అబ్రహాములో ఏముంది లోబడటానికి? ఏముంది? దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడంటే, నీవు నీ తండ్రి నీ దేశాన్ని వదిలిపెట్టేస్తాయి, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అన్నాడు. అబ్రహాము లోబడ్డాడు. లోబడి ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టాడంటే తనకేముండాలి? సమర్పణ ఉండాలి కదా. సమర్పణ లేకుండా విడిచిపెట్టగలరా? విడిచిపెట్టలేరు. ఎప్పుడైతే మనలో సమర్పణ ఉంటుందో అప్పుడే లోబడతాం. లోబడటానికి సమర్పణ అవసరం. మనలో సమర్పణ లేకపోతే దేవునికి మనం లోబడలేం. దేవునికి లోబడటానికి సమర్పణ అవసరం. దైవజనుడు భగత్ సింగ్ గారు దేవునికి లోబడ్డాడు. నీవు నా సేవ చేయాలి అంటే ఆ దైవజనుడు ఏమన్నాడంటే, ప్రభువా, నేను నత్తివాడిని, నేను నీ సేవ చేయలేను,
నేను ఉద్యోగం చేసి నాకు వచ్చిన డబ్బంతా నీ సేవ కోసము ఇచ్చేస్తాను. దేవుడు అన్నాడు, నీ డబ్బు కాదు, నాకు నీవే కావాలి. లోబడ్డాడు. తనకున్నదంతా విడిచిపెట్టేయటానికి సమర్పణ తనలో ఉంది కాబట్టి దేవునికి లోబడి దేవుని సేవించడానికి వచ్చేసాడు. కనుక సమర్పణ లేకుండా దేవునికి మనం లోబడలేం. దేవునికి లోబడకుండా పరిశుద్ధత అనే ఫలం మనలో కనబడదు. కనుక పరిశుద్ధత మనలో ఉండాలంటే లోబడాలి. లోబడాలంటే సమర్పణ ఉండాలి. మరి సమర్పణ ఎట్లా వస్తుంది మనలోకి? ఎవరిలో ఉంటుంది సమర్పణ? సమర్పణ మనలో ఉండాలంటే మనలో స్వార్థం ఉన్నంత వరకు సమర్పణ అనేది మనలోకి రాదు. ఇది నాది అనే స్వార్థం ఉందనుకోండి, మనం ఇతరులకి చేయగలమా? ఇవ్వగలమా? సహాయం చేయగలమా? చేయలేం. సమర్పణ రాదు, మనం ఇతరులకి ఇవ్వలేం. కాబట్టి నిస్వార్థమైనటువంటి హృదయం మనలో ఉన్నప్పుడే అపోస్తలుల కార్యముల్లో మరి ఆది సంఘములో ఉన్న విశ్వాసులు రక్షించబడినటువంటి ఆరంభ దినాల్లో వారంతా ఎట్లా ఉన్నారంటే వారికి ఉన్నదంతా సమిష్టిగా వారు పెట్టుకున్నారు. చూడండి 4వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32 చదవండి. అపోస్తలుల కార్యం 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోనలేదు. అనుకోలేదు కాబట్టి ఏం చేశారు? 34. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచో వారికి ఉన్న ఆస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఎంత సమర్పణ ఉంటే అది చేస్తారు చెప్పండి. ఇప్పుడు మనం చేయగలం? అది మనకున్న ఆస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి మందిరంలో పెడతామా? ఈ మందిరం వద్దు ఏమొద్దని వెళ్ళిపోతాం కదా. ఎందుకంటే మనకు ఆ సమర్పణ ఉండదు. అయితే ఇక్కడ ఆరంభ దినాల్లో విశ్వాసంలో ఎంత సమర్పణ! వారికి ఉన్నవన్నీ అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారంట. ఎందుకు పెట్టారంటే 32 మనం చదువుతాం. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలే. ఇది నాది అనే స్వార్థము తనలో లేదు. ఆ స్వార్థము వారిలో ఉంటే వారు తెచ్చిచ్చేవారు కాదు. సమర్పణ వారిలో కనబడేది కాదు. వారికి ఎందుకు అంత సమర్పణ ఉందంటే వారిలో స్వార్థము లేదు, నిస్వార్థత ఉంది. మనం దేవునికి లోబడాలంటే స్వార్థపరులుగా ఉంటే మనం లోబడలేం. స్వార్థపరులు ఎప్పుడూ దేవునికి లోబడలేరు. నిస్వార్థమైన హృదయం కలిగి ఉంటేనే మనం దేవునికి లోబడగలం. నిస్వార్థత ఉన్న వారిలోనే సమర్పణ ఉంటుంది. సమర్పణ ఉన్న వారిలోనే లోబడే మనసు ఉంటుంది. దేవునికి మనం ఎంతగా లోపరుచుకుంటూ ఉంటామో అంతగా మనలో పరిశుద్ధత అనే ఫలము కనబడుతుంటుందన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధత అనే ఫలం ఫలించాలంటే దేవునికి లోబడాలి. నిజంగా లోబడుతున్నామా? సమర్పణ మనలో ఉందా? లేక స్వార్థపరులై ఇది నాది, నేను ఎందుకు ఇవ్వాలి, ఇది నా కొరకే, నా కుటుంబము కొరకే అని స్వార్థముతో బ్రతుకుతూ ఉంటే ఎప్పుడు నీలో పరిశుద్ధత అనే ఫలము కనబడదు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేం. పరిశుద్ధత లేకుండా మనం ప్రభువును చూడలేం. ప్రభువును చూడకపోతే ఏం చేయబడతాం? విడిచిపెట్టబడతాం. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రెండోసారి వచ్చినప్పుడు, ఆయన రెండవ రాకడలో మొదటి దశలో ఆయన మధ్యాకాశానికి వస్తాడో అప్పుడు ఎవరైతే ప్రభువును చూస్తారో వారే ఏమవుతారు? మార్పు చెందుతారు. ప్రభు యొక్క పోలికలోనికి వస్తారు. ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశానికి మనం ఆయనను చూస్తాం. ఆయనను చూసిన వారే మార్పు చెందుతారు. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం.
కలిసి చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను మనం చూస్తాం, కాబట్టి అప్పుడు మనం ఆయన పోలికలోనికి మార్చబడతాం. ప్రభు వచ్చినప్పుడు ఎవరైతే ప్రభువును చూస్తారో వారే ఆయన పోలికలోనికి మార్చబడి మేఘాల మీద మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కోవటానికి వెళ్తారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనకు కనబడలేదనుకోండి, మనం ఆయన చూడలేదనుకోండి, మనం మార్పు చెందాం, ఎత్తబడం, ఇక్కడే ఉంటాం. ఎవరు చూస్తారంటే ఎవరిలో పరిశుద్ధత ఉంటుందో వారే చూస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. మరి ఈ పరిశుద్ధత ఎట్లా వస్తుందంటే సమర్పణ ఉంటేనే వస్తుందన్నమాట. సమర్పణ ఎప్పుడు వస్తుందంటే నిస్వార్థపరులంగా ఉంటేనే. స్వార్థము అనేది మంచిది కాదు, అది చెడ్డది. అందుకే ఆ కుష్ఠరోగులు వారు వెళ్ళి ఆ దేశమంతా కరువు ఉంది, మనం ఎక్కడున్నా చేస్తాం, మనం అక్కడికి దండులోకి వెళ్ళినా వాళ్ళు ఒకవేళ బతకనిస్తే బ్రతుకుదాం, చంపితే చేస్తామని చెప్పి వెళ్ళారనమాట. వెళ్తే అక్కడ సైనికులు ఎవరు లేరు, ఆ గుడారాల్లో ఖాళీగా ఉన్నాయి. వారు వెళ్ళి బాగా కడుపు నిండా తిని అక్కడ ఉండేటువంటి వెండి బంగారాలు తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటా ఉన్నారు. ఇంకో గుడారంలోకి వెళ్ళారు, అక్కడ ఉన్నవి తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటున్నారు. వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తూ ఉంది, మనం చేయు పని మంచిది కాదు, ఇది మంచిది కాదు మనం చేసేది. ఏం చేస్తున్నాం? మనం స్వార్థపరులమై మన కొరకే దాచిపెట్టుకుంటున్నాం. పట్టణములో ఆకలితో అలమటిస్తూ ఉన్న దేశములో కరువు ఉంది, తినటానికి తిండి లేదు, మనం కడుపు నింపుకున్నాం, వెండి బంగారాలు తీసుకెళ్ళి మన కొరకు దాచిపెట్టుకుంటున్నాం. మనం చేసే పని మంచిది కాదు. అంటే మనం స్వార్థపరులుగా ఉన్నాం. ఈ స్వార్థం మంచిది కాదు, మనం పోయి ఆ రాజుతో చెప్దాం ఈ సంగతి అని వెళ్ళిపోయారన్నమాట. అంటే స్వార్థము మంచిది కాదు. కనుక స్వార్థం ఉంటే దాన్ని మనం తొలగించుకోవాలి, అప్పుడే మనము ఫలించగలం. పరిశుద్ధత అనే ఫలాన్ని మనం ఫలించగలం. కాబట్టి మొట్టమొదటిగా పరిశుద్ధత అనే ఫలం ఫలించడానికి ప్రభువుకు మనము లోబడాలి, దానికి దాసులుగా ఉండాలి. రెండవది, పరిశుద్ధత అనే ఫలం మనం ఎట్లా ఫలిస్తాం చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. పరిశుద్ధత అనే ఫలం మనలో ఎప్పుడు కనబడుతుందంటే, ఇక్కడ రెండవది కొరింథీ సంఘముతో పౌలు చెప్తా ఉన్నాడు, ప్రియులారా, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాం. దేవుని భయం, ఈ దేవుని భయం ఎవరిలో ఉంటుందో వారిలోనే పరిశుద్ధత అనే ఫలము కనబడుతుంది. దేవుని భయము లేనటువంటి వారిలో పరిశుద్ధత ఏమాత్రమూ కనబడదు. ఈ పరిశుద్ధత అనే ఫలం ఫలించడానికి మనం ఒకటి దేవునికి లోబడాలి, రెండవది దేవుని భయము కలిగి బ్రతకాలి. దైవ భయం లేకుండా మనం పరిశుద్ధులము కాలేం. దేవుని భయం మనలో ఉందా? ఏమని భయం ఉండాలి? దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం మనం కలిగి ఉండాలి. దేవునికి భయపడే విషయాల్లో 2 రకాలుగా ఉన్నాయి. జాక్ పునేన్ గారు చెప్పాడనమాట. 2 రకాలైనటువంటి దైవ భయములు ఉంటాయని. ఒకటి ఏంటంటే, నేను పాపము చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు అని భయపడి పాపం చేయకుండా ఉండటం. పాపము చేస్తే దేవుని శిక్ష నా మీదకి వస్తుంది అని భయపడి మనం పాపానికి దూరంగా ఉండేది. అది మొదటి రకం భయం. ఇది సరైంది కాదని. అయితే రెండవ రకమైనటువంటి భయం ఏంటంటే, నేను పాపము చేస్తే దేవుడు బాధపడతాడు
అని భయపడి పాపం చేయకుండా ఉండేది సరైనటువంటి భయం. నేను పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం అందరికీ ఉంటుంది. ఆ భయము సరైనది కాదు. ఇప్పుడు నువ్వు ఏదైనా తప్పు చేస్తే మా నాన్న కొడతాడు అని భయపడి తప్పు చేయకుండా ఉండే పిల్లలు ఉంటారు. అది సరైనది కాదు. అలాంటి వారు ఏం చేస్తారు? వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర లేడనుకోండి, ఇంకేం చేస్తాడు? ఆ తప్పు చేస్తారు. వాళ్ళ తండ్రి ఎప్పుడు వాళ్ళ తనతో ఉండరు, ఒకవేళ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఇంకా విచ్చలవిడి జీవితంలోకి వెళ్ళిపోతారు. అది సరైన భయం కాదు. తండ్రి ఉన్నంత వరకు బాగానే ఉంటారు. తండ్రి చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇంకా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోతారు. అది కాదు. నేను ఈ తప్పు చేస్తే నా తండ్రి బాధపడతాడు అనే భయం మనం కలిగి ఉంటే మనం ఎక్కడున్నా మనము ఏ పాపము చేయకుండా ఉంటాం. కాబట్టి దైవ భయము అనేది మన హృదయంలో ఉండాలి. నేను ఈ పాపం చేస్తే దేవుడు బాధపడతాడు, ఆయన దుఃఖిస్తాడు, పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు అనేటువంటి ఆ భయముతో మనం పాపానికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా దేవుడు మనం ఎక్కడున్నా ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయనకు కనబడినటువంటి సృష్టం అంటూ ఏదైనా ఉందా? అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు చూడండి, 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదు, మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా, దేవునికి కనబడకుండా ఉండేటువంటి సృష్టం అంటూ ఈ లోకములో ఏదీ లేదు. ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏది లేదు. ఆయన ప్రతి స్థలములో ఆయన కన్నులు ఉన్నాయి. సామెతలు 15:3 మనం చదువుతాం, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. అవి మంచివారిని చెడ్డవారిని ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి. కనుక ఆయనకు కనబడకుండా ఉండేటువంటి సృష్టి అంటూ లోకంలో ఏది లేదు. నువ్వెక్కడున్నా ఆయన కను దృష్టి ఎదుటే ఉన్నావు. ఈ దైవ భయముతో మనం బ్రతకాలి. నేను దేవుని కన్నుల ఎదుట ఉన్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి దైవ భయముతో ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారే పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తారు. యోసేపు మరి ఐగుప్తు దేశములో బానిసగా ఉన్నప్పటికీ అక్కడ మరి తన తండ్రి లేడు, తన సహోదరులు లేరు, తనకు తెలిసిన వారు ఎవరు లేరు. అయినప్పటికీ కూడా అక్కడ ఐగుప్తు దేశంలో పరిశుద్ధమైన జీవితాన్ని అంతగా కాపాడుకోవడానికి కారణం ఏంటంటే ఒకటే. ఏం కారణం? దేవుని భయము, దైవ భయము తనకుంది. అందుకే ఆ పోతీఫర్ భార్యతో అన్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా నేను ఎట్లో పాపము కట్టుకుంటాను. ఇక్కడ ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని కన్నుల ఎదుట మనం ఉన్నాం. ఆయన నన్ను చూస్తున్నాడు. ఈ ఘోరమైనటువంటి దుష్కార్యాన్ని చేసి ఎట్లా నేను పాపం కట్టుకుంటాను అని పారిపోయాడు. దైవ భయం ఏం చేస్తుంది? పాపానికి దూరంగా పారిపోయేటట్టు చేస్తుందన్నమాట. ఆ దైవ భయం మనలో ఉందా? ఆ దైవ భయం మనలో ఉన్నప్పుడు పాపానికి దూరంగా పారిపోతుంది. దేవుని భయం లేని వారు పాపం దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటారు. దైవ భయం కలిగినటువంటి వారి పాపానికి దూరంగా పారిపోతూ ఉంటారు. దేవుని యందు భయభక్తులంటే అర్థం అది, భయము ప్లస్ భక్తి. దేవుని భయం పాపానికి దూరం చేస్తుంది, భక్తి దేవునికి దగ్గరికి తీసుకొస్తుంది. పాపానికి దూరంగా పారిపోయి దేవునికి దగ్గరగా రావటమే దేవుని యందు భయభక్తులు, ఇంకేదో కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏదో మరి భయపడుతున్నట్లుగా నటించటం కాదు, కానీ పాపానికి దూరంగా వెళ్ళిపోయి దేవునికి దగ్గరగా రావటం. ఏ వ్యక్తి అయితే పాపానికి దూరం అవుతుంటాడో ఆ వ్యక్తి దేవునికి దగ్గరగా వస్తూ ఉంటాడు. ఏ వ్యక్తి పాపానికి దగ్గరికి వెళ్తుంటాడో ఆ వ్యక్తి దేవునికి దూరంగా అంతే గుర్తు. మనము అర్థం చేసుకోవాల్సింది అంతే అన్నమాట. ఒక వ్యక్తి దేవునికి దూరం వెళ్ళిపోతున్నాడంటే, కొంతమంది దేవుని మందిరానికి ఒకప్పుడు ఎంతో ఆసక్తిగా వచ్చేవారు ఇప్పుడు దేవుని మందిరానికి దూరం వెళ్ళిపోతుంటారు.
దేవునికి దూరం అయిపోతుంటారు. వారు ఎన్నో సాకులు చెప్పొచ్చు. బ్రదర్ చాలా బిజీ అయిపోయినాం, చాలా పనులు ఉన్నాయి, అందుకే రాలేకపోతున్నాం, అంతా ఒట్టిదే, అది సాకు అన్నమాట. కానీ కారణం ఏంటి? ఆ వ్యక్తి పాపానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, పాపానికి సమీపముగా వెళ్తున్నాడు కాబట్టి దేవునికి దూరం అవుతున్నాడు. ఏ వ్యక్తి అయితే పాపానికి దూరం వెళ్ళిపోతుంటాడో ఆ వ్యక్తి దేవునికి దగ్గర ఎన్ని పనులున్నా, ఎంత బిజీ ఉన్నా ఆ వ్యక్తి దేవునికి దగ్గరికి రావటానికి తను ఇష్టపడతాడనమాట. మనం అదే గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి దేవునికి దూరం అవుతున్నాడంటే పాపానికి దగ్గరికి వెళ్తున్నాడు, పాపములో పడిపోతున్నాడు, అందుకే దేవునికి దూరం అవుతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి దేవునికి సమీపముగా వస్తున్నాడంటే, దేవుని అంటిపెట్టి దేవుని మందిరాన్ని అంటిపెట్టుకొని ఉంటున్నాడంటే ఆ వ్యక్తి పాపానికి అంత దూరం అవుతున్నాడని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి పరిశుద్ధత అనే ఫలాన్ని మనం ఫలించాలంటే ఒకటి దేవునికి మనం లోబడాలి, రెండవది దైవ భయము మనం కలిగి ఉండాలి, మూడవది ఈ పరిశుద్ధత అనే ఫలం మనం ఎట్లా ఫలిస్తాము అంటే రండి చివరిగా చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదవండి. వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. పరిశుద్ధత అనే ఫలం మనలోకి ఎట్లా వస్తుందంటే ఆయన మనల్ని శిక్షించటము ద్వారా, శిక్ష గుండా మనం వెళ్ళటము ద్వారా. ప్రభు మనల్ని శిక్షించేది దేని కొరకంటే ఆయన పరిశుద్ధతలో మనం ఏం కావాలి? పాలివారం కావాలి. అందుకే ఏ తండ్రి అయితే తన కుమారుని ప్రేమిస్తాడో ఆ తండ్రి తన కుమారుని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. దేవుడు కూడా ఎవరిని ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు. ఆ శిక్షకు మనం లోబడాలి. దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉన్నప్పుడు, లేక శ్రమల గుండా తీసుకెళ్తున్నప్పుడు, నీకు కష్టాలు పెట్టినప్పుడు, మనకు శోధనలు వచ్చినప్పుడు, శోధనలు, శ్రమలు, కష్టాలు ఇవి మనకు ఈ లోకములో ముగ్గురి ద్వారా వస్తాయి. ఒకటి దేవుని ద్వారా, దేవుడే మనల్ని శోధిస్తాడు, దేవుడు మనల్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు. రెండవది అపవాది సాతానుడు మనల్ని శోధిస్తాడు. మూడవది కపట సహోదరుల వలన మనకి శోధనలు వస్తాయి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, ఇప్పుడు మనకి చూసుకోవడానికి సమయం లేదు. ఈ ముగ్గురి ద్వారా మనకు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయితే దేవుడు మనల్ని ఎందుకు శోధిస్తాడు, ఎందుకు మనకు కష్టాలు అనుమతిస్తాడు, ఎందుకు శిక్షిస్తాడంటే ఒకటే కారణం, మనం ఆయన పరిశుద్ధతలోనికి రావాలి, ఆయన పరిశుద్ధతలో పాలివారము కావాలి. మనం మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తాడు. అందుకే దేవుడు మనల్ని శిక్షించినప్పుడు మనము ఆయనకు లోబడాలి, ఆయనను ప్రేమించాలి. జ్ఞానము గలవాడు తనను శిక్షించేటువంటి వారిని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడనమాట. అపహాసకుడు తనను గద్దించే వారిని ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు. కనుక దేవుని శిక్షను మనం తృణీకరించకూడదు, కానీ ఆ శిక్షను మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. ఆయన మనల్ని మన మంచి శిల్పిగా మనల్ని చెక్కటానికి, ఆయన స్వారూప్యములోనికి మనల్ని చెక్కటానికి ఆయన ఇష్టపడతాడనమాట. ఆ చెక్కే సమయంలో ఇప్పుడు చెక్కుతా ఉన్నప్పుడు ఆ బండ మీద ఏం చేస్తాడు అతను? శిల్పి సుత్తి తీసుకొని, ఉలు తీసుకొని ఆ సుత్తి దెబ్బలు దాని మీద కొడుతూ ఉంటాడనమాట. ఎందుకు అంటే ఆ బండరాయి చక్కని ఒక శిల్పముగా తయారవ్వాలని, తన యొక్క మనసులో ఎలాంటి శిల్పాన్ని చేయాలనుకుంటున్నాడో ఆ రూపం వచ్చేంత వరకు దానిని ఏం చేస్తాడంటే ఆ సుత్తే ఉలి తీసుకొని దాన్ని చెక్కుతూ ఉంటాడు. ఆ బండ లోబడే కొలది చెక్కుతూనే ఉంటాడనమాట. తర్వాత ఆ బండరాయి, ఏ రూపము లేనటువంటి ఆ బండరాయి చక్కని శిల్పముగా వచ్చినప్పుడు, చేయబడినప్పుడు అది ఎంతో అందంగా ఉంటుంది చూడటానికి. అట్లానే దేవుడు మనల్ని ఆయన పరిశుద్ధతలో పాలివారు కావాలని, ఆయన స్వారూప్యములోనికి మనం మారాలని ఆయన మనల్ని శిల్పిగా మనం చెక్కుతూ ఉంటాడనమాట. శ్రమల గుండా తీసుకెళ్తూ ఉంటాడు.
ఆయన మనల్ని ఎంత శ్రమల గుండా తీసుకెళ్తున్నాడంటే మనల్ని అంత ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ మన మీద అంత ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన పరిశుద్ధతలో పాలివారు కావాలని ప్రభు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. మనం దానికి శిక్షకు లోబడాలి. ఒక శిల్పి ఒక కొండకెళ్ళి 2 పెద్ద బండరాలు తీసుకొచ్చాడని, చక్కని శిల్పాలు చేయాలని. ఒక బండరాయిని చెక్కటం ఆరంభించాడు. అది చెక్కుతూ ఉండగానే ఏమైపోయిందంటే అది మధ్యలో 2గా చీలిపోయింది. పనికి వస్తుంది? ఇంకా పనికిరాదు. దాన్ని పక్కనేసేసాడు. ఇంకొక బండరాయి దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్కటం ఆరంభించాడు. దాన్ని చెక్కుతూ ఉంటే ఆ బండ ఓర్చుకుంటుంది, సహిస్తుంది. దాన్ని చెక్కి తను ఏ రూపాన్ని అయితే చేయాలనుకున్నాడో ఆ చక్కని రూపాన్ని తయారు చేస్తున్నాడు. అది చాలా సౌందర్యంగా ఉంది ఆ శిల్పం. ఇప్పుడు దాన్ని చూడటానికి చాలామంది ప్రజలు వస్తూ ఉన్నారనమాట. చాలామంది ప్రజలు వస్తూ ఉంటే ఆయన ఏం చేశాడంటే దాన్ని ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టేశాడనమాట. దానికి టికెట్ కూడా పెట్టాడనమాట. అందరూ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే టికెట్ కొనుక్కొని దాన్ని చూడటానికి వెళ్తున్నారు. అంత చక్కగా ఉంది, అంత ఆకర్షణీయంగా ఉంది. అది ఒక ఎత్తైన స్థలంలో పెట్టాడు. ఈ ప్రజలందరూ కూడా టికెట్ కొనుక్కొని ఆ మెట్ల మీదకి ఎక్కిపోయి ఆ శిల్పం దగ్గరికి వెళ్ళి దాన్ని తాకి దాన్ని చూసి చాలా సంతోషిస్తూ దాన్ని పొగుడుతూ ఉన్నారు. ఈ పగిలిపోయినటువంటి బండ ఉంది కదా, చీలిపోయిన బండ, దాన్ని ఏం చేశాడంటే ఆ శిల్పం దగ్గరికి ఎక్కి వెళ్ళటానికి ఆ మెట్లకి ఆ శిల్పి దాన్ని పరిచాడనమాట. ఇప్పుడు ప్రజలందరూ ఏం చేస్తూ ఉన్నారు? ఆ బండరాయిని తొక్కుంటూ దాని మీద నడుచుకుంటూ ఎక్కెళ్ళి ఆ శిల్పాన్ని చూసి పొగుడుతూ ఉన్నారు. అప్పుడు ఈ బండ అడిగిందంట, మన ఇద్దరము ఒకే కొండలో ఉన్నాం, బండరాళ్ళమే. నన్నేమో మనుషులు దొక్కటానికేమో కాళ్ళ కింద వేశాడు, నిన్నేమో అక్కడ పెట్టాడు ఎత్తైన స్థలములో. అందరూ నిన్ను పొగుడుతూ ఉన్నారు, నిన్ను మెచ్చుకుంటూ ఉన్నారు, నిన్ను చూసి సంతోషిస్తూ ఉన్నారు. అందరూ నన్ను కాళ్ళతో తొక్కుకుంటూ పోతూ ఉన్నారు, ఏంది అని అడిగిందంట. అడిగితే అప్పుడు ఆ శిల్పం చెప్పిందంట, నిజమే, మన ఇద్దరము బండరాళ్ళమే. అయితే ఆ శిల్పి ఇద్దరిని చెక్కాలనుకున్నాడు. ఆ శిల్పి చెక్కుతూ ఉన్నప్పుడు నువ్వు ఓర్చుకోలేక తట్టుకోలేక ఏమైపోయినా చీలిపోయా. అందుకే ఇప్పుడు మనుషుల కాళ్ళ కింద తొక్కే బండ అయిపోయా. నేనైతే నన్ను చెక్కుతూ ఉన్నప్పుడు ఓర్చుకున్నాను, సహించాను. నేను ఓర్చుకుంటే ఈ శిల్పి నన్ను చక్కని రూపంలోని తీసుకొస్తారని ఆ సుత్తి దెబ్బలు, ఉలి దెబ్బలు నా మీద పడుతున్నప్పుడు నేను అవిధేయత చూపించకుండా, పగిలిపోకుండా సహించి ఓర్చుకున్నాను. కాబట్టి ఇప్పుడు చక్కని శిల్పాన్ని అయిపోయాను. అందుకే నాకు ఇప్పుడు ఈ ఘనత, ఈ మెప్పు. అయితే నువ్వు ఓర్చుకోలేదు కదా, అందుకే అందరూ నేను తొక్కుతున్నారని చెప్పాను. నిజంగా శ్రమల గుండా మనం వెళ్ళేటప్పుడు ఓర్చుకోకుండా మనం కృంగిపోయి వ్యసనపడి సనిగి గొనిగి దేవునికి దూరం అయిపోతే మన పరిస్థితి అట్లాగే ఉంటుందన్నమాట. అయితే మనం ఓర్చుకొని సహించగలిగితే ఆయన స్వారూప్యంలోనికి వచ్చినప్పుడు మనకెంతో ఘనత, మెప్పు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు. రండి ఒక్క మాట చదువుకొని మనం బలలో పాలు పొందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చూసారా, ఇప్పుడు అగ్ని లాంటి మహాశ్రమల గుండా మీరు వెళ్తూ ఉన్నారు. ఈ శ్రమల్లో, ఈ శోధనలలో అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచి ఉంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు అన్నాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకేం కలుగుతుంది? మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణం. ఏం కారణమవుతుంది? ఇప్పుడు వెళ్ళేటువంటి శోధనలు, ఇప్పుడు శ్రమలు, ఇప్పుడు ప్రభువు నిమిత్తమై ప్రభువు కొరకు మనం అనుభవించేటువంటి
ఆ శ్రమలు, శోధనలు, నిందలు ఇవన్నీ కూడా మనకు మహిమగా మారిపోతాయన్నమాట. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన న్యాయపీఠం ఎదుట ఆయన న్యాయపీఠం ఎదుట మనందరం నిలబడినప్పుడు అప్పుడు మనల్ని ఆయన పిలుస్తాడన్నమాట. అందరి ముందు మనల్ని పేరు పెట్టి పిలిచి మనల్ని అందరి ముందు ఈ నా కుమార్తె నా కొరకు భూలోకములో ఎన్ని శ్రమలు అనుభవించింది, నా కొరకు ఎన్ని నిందలు అనుభవించింది, నా కొరకు ఎన్ని కష్టాలు అనుభవించింది, అయినా నా కొరకు వాటన్నిటిని నిలబడి విశ్వాసాన్ని కాపాడుకుంది. ఇదిగో నీవు భూలోకంలో నా కొరకు పొందినటువంటి శ్రమల నిమిత్తమై నీకు ఈ ఘనత, మహిమని, ఆ కిరీటాలు, బహుమానాలు ప్రభు మనకి ఇస్తూ అందరి ముందు మన గురించి ఆయన మెచ్చుకుంటూ పొగుడుతూ ఉంటే ఆ దినాన్ని ఎంత సంతోషం ఉంటుంది. ప్రభు కొరకు మనం ప్రయాసపడి ఈ లోకములో ఏది చేసినా అది వ్యర్థం కాదు. ఆ దినాన ప్రభు దగ్గర మనం ఏం పొందుతామో ప్రతిఫలం పొందుతాం. అందుకని పౌలు కొరింథీ సంఘానికి రాశాడు, ప్రభువు నందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరగండి. అది ఎరిగితే ఇప్పుడు ప్రభు కొరకు ప్రయాసపడతాం, ప్రభు కొరకు కష్టపడతాం. చాలామంది రక్షించబడ్డాం చాలులే, ఇంక మందిరానికి వచ్చి వెళ్ళిపోతే చాలు అనుకుంటారు. ప్రభు కొరకు ఏ పని చేయరు, ఏ ప్రయాస వారికి ఉండదు. రక్షణ పొందాను కదా చాలు, ఆదివారం మందిరానికి వచ్చి వెళ్తే చాలు అని అనుకుంటారు. అలాంటి వారందరూ కూడా ఆ దినాన్ని సిగ్గుపడతారు. ఎప్పుడు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు, మనం మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొన్నప్పుడు, ఆయన న్యాయపీఠం మీద ఆసీనుడై ఉండగా ఆయన ఎదుట మనం నిలబడితే 7 ఏండ్లు అక్కడ మనకు తీర్పు ఉంటుంది. దేనికంటే శిక్షించడానికి కాదు, కానీ మనకు బహుమానాలు ఇవ్వడానికి తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో మనం ప్రభు కొరకు ఏ చిన్న పని చేసినా అది వ్యర్థం కాదు. అక్కడ ప్రభు మనకు ప్రతిఫలం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు. అప్పుడు మనల్ని మెచ్చుకుంటూ ఉంటే, గణపరుస్తూ ఉంటే, ఆ బహుమానాలు ఇస్తూ ఉంటే, ప్రభు కొరకు ఏ పరిచర్య చేయకుండా కేవలం మందిరానికి వచ్చి వెళ్ళిపోయినటువంటి నీవు అక్కడ ఉంటావు. అప్పుడు చూస్తూ ఉన్నావు, నీకు ఏ బహుమానం దొరకదు, నిన్ను పిలవడు, అక్కడ నిన్ను మెచ్చుకోడు, నిన్ను గణపరచడు. అప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యో, ఇంత ఘనత ఇక్కడ ఉంటుందని నాకు తెలుసుంటే నేను భూలోకంలో నా పనులన్నీ పక్కన పెట్టేసి దేవుని పనే చేస్తుండేవాడిని కదా అని అప్పుడు బాధపడతారనమాట. ఇప్పుడు చెప్తే అర్థం కావటంలే. దేవుని పని చెయ్యండి, ప్రభు కొరకు ప్రయాసపడండి అంటే ఇప్పుడు అర్థం కావటంలే. సొంత పనులు ఎక్కువైపోతున్నాయి, ఈ లోకంలో సంపాదించుకోవటం ఎక్కువైపోయింది. ప్రభు పని అంటే మనకి ఏమాత్రము మరి భారము లేదు, మన సొంత పనుల మీదే భారం ఉంది. అందుకే ప్రతివాడు తన సొంత కార్యములనే చూసుకుంటున్నాడు, కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరో అలాంటి వారందరూ ఆ దినాన సిగ్గుపడే దినం, ఆ దినము బాధపడే దినం. అయ్యో, నాకు ఏమీ లేదు, అక్కడ నాకు ఏ ఘనత లేదే, ఏ బహుమానం లేదే, ఏ మెప్పు లేదే, ఏడ నుంచి వస్తుంది? ఇప్పుడు ప్రభు కొరకు నువ్వు ఏమైనా చేస్తే కదా. అందుకని ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి. ప్రభువు నందు మన ప్రయాసం వ్యర్థం కాదు. మన కోసం మనం పడే ప్రయాసం అంతా వ్యర్థమే. అది లోకం మటుకే. నువ్వెంత కష్టపడి సంపాదించుకొని, కోట్లు సంపాదించుకొని బ్యాంకులో పెట్టుకున్నా ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు నీతో వస్తుందా? అంతా వదిలిపెట్టి వెళ్ళిపోతావు. కానీ పరలోకంలో ఏముండదు. ఇక్కడ నీకు ఏమీ లేకపోయినా ప్రభు కొరకు ప్రయాసపడి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ప్రభు దగ్గర బహుమానం దొరుకుతుంది, అక్కడ ధనం. అందుకే ప్రభు అన్నాడు, మీరు భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, ఎక్కడ కూర్చుకోండి? పరలోకములో మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి అన్నాడు. ఎక్కడ కూర్చుకుంటున్నాం మనం ధనం? ఎక్కడ మనము సంపాదించుకుంటున్నాం? కాబట్టి ప్రభు కొరకు మనం ప్రయాసపడుతున్నాము. ప్రభు కొరకు శ్రమలు వచ్చినప్పుడు శ్రమల్లో నిలబడుతున్నామా? నాకేం పట్టింది అనుభవించడానికి, నాకేం అవసరం ఈ మందిరంలో ఇంత కష్టపడటానికి అని సనుక్కుంటూ ఆడబడేసి వెళ్ళిపోతే మనకే నష్టం. కనుక పరిశుద్ధతలో మనము పాలివారం కావాలంటే, పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించాలంటే ఆయన మనల్ని శ్రమల గుండా తీసుకెళ్తున్నప్పుడు వాటికి లోబడాలి, సంతోషంతో వాటిని అనుభవించడానికి ఇష్టపడాలి. అప్పుడే పరిశుద్ధత అనే ఫలం మనలోనికి వస్తుంది. శ్రమలే మనల్ని పరిశుద్ధపరుస్తాయి. శ్రమలు లేకపోతే మనం అపవిత్రులు అయిపోతాం. శ్రమలను మనల్ని శుద్ధి చేస్తాయన్నమాట. అందుకే అక్కడ చెప్పాడు పేతురు, నశించిపోయేటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏమవుతుంది?
శుద్ధి చేయబడుతుంది. అది అగ్నిలో వేయబడినప్పుడే, కొలిమిలోకి వెళ్ళినప్పుడే దానిలో ఉన్న మాలిన్యమంతా కాలిపోతుంది, శుద్ధమైనటువంటి సువర్ణంగా చేయబడుతుంది అన్నమాట. అట్లాగే మనము శ్రమల గుండా వెళ్ళినప్పుడే ఆ శ్రమలు మనల్ని పరిశుద్ధపరుస్తాయి. ఆ శ్రమలు మనలో ఉండేటువంటి మాలిన్యం, మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న చెడుగంతటిని కూడా ఆ శ్రమలు తీసేస్తాయి అన్నమాట. శ్రమలు లేకపోతే మనం అపవిత్రులు అయిపోతాం. అందుకని శ్రమల యందు సంతోషించడం మనం నేర్చుకోవాలి. పేతురు అంటాడు, శ్రమపడే మనసును ఆయుధముగా ధరించుకున్న. ప్రభు నిమిత్తం శ్రమలు ఎన్ని వచ్చినా వాటిని అనుభవించడానికి ఇష్టపూర్వకంగా మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆ శ్రమలు మన పరిశుద్ధపరుస్తాయన్నమాట. పరిశుద్ధత అనే ఫలాన్ని మనలోని తీసుకొస్తాయి. కనుక ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు అంటే, ఒకటి రక్షణ పొందటానికి, రక్షణ పొందిన మనము మరి ఫలించాలని, మన ఫలం నిలిచి ఉండాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏం ఫలించాలి అంటే, ఒకటి మారు మనసునకు తగిన ఫలం ఫలించాలి. రెండవది మంచి ఫలాలు ఫలించాలి. మూడవది పరిశుద్ధత అనే ఫలము ఫలించాలి. ఈ 3 ఫలాలు మనలో ఉన్నాయా పరీక్షించుకొని, ఒకవేళ లేకపోతే ప్రభు దగ్గరికి వచ్చి మనం క్షమాపణ అడిగి సరి చేసుకొని బలలో మనం పాలు పొందుతాం. మోకరించండి.